అవసరమైతే ఆన్లైనే కాకుండా ఆధార్ కూడా పెట్టి ఏఐ కూడా ఉపయోగించుకొని సీమ్లెస్ ఇది పెట్టి ఏదైతే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మనోభావాల ప్రకారం మనం పనిచేస్తున్నాం లేదా క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా వర్కౌట్ చేస్తాం. అవసరమైతే ఎక్కువ మందిని దర్శనం చేయించడమే కాకుండా ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఒత్తిడి చేయడం తోయడం కాకుండా దేవుని దగ్గర పోయినప్పుడు దేవుని మీద దృష్టి పెట్టడానికి ఏమేం చేయాలని అవన్నీ వర్కౌట్. We've been told 12th midnight the ticket issuer will be beginning once again. So will this online mode come into force by then? That I am leaving it to them. They will examine all these things. They will inform me. ఈసారికి ఓన్లీ టోకన్స్ ఇచ్చి ఇక్కడ కాకుండా కొండపైన కూడా పెట్టి 2 దిక్కులు ఇస్తారా ఎట్లా చేస్తారా అవన్నీ వర్కౌట్ చేసి మొడాలిటీస్ అన్ని చేస్తారు. So between 2014 and 2019, the average footfall when it was 2-day affair when Vaikunta Ekadasi, the pilgrim footfall used to be 1.75 lakh for the first 2 days. Like you rightly said, మొదటి రోజు ఎక్కువ ఉంటుంది, spillover will have that from the second day. But unfortunately, there is an underperformance which is observed in the last 5 years. And now we are adopting the same system. We are issuing 60,000 tickets a day, which is 1.2 lakh. We are reducing, creating an artificial scarcity that is affecting government revenue as well as TTD revenues and denying the opportunity for the pilgrims or darshan. No, నేనేమంటానంటే we will go through all these things, which are all the best practices we have implemented in the past. All those things we will revive. There are any best practices all over the world or any other temples that also possible, we will adopt it. Finally, our aim is sanctity of the God. పవిత్రతను కాపాడుకుంటూ ఏ విధంగా చేయాలో అన్ని చేస్తాం. 10 రోజుల పాటు వచ్చే భక్తులకి చాలా వరకు భద్రత కల్పించడంలో పోలీసులు తక్కువ సంఖ్యలో ఉన్నారు అనేది ప్రధాన ఆరోపణ భక్తుల నుంచి. అన్ని విషయాలు నేనేమంటున్నానంటే అదే ఇంకా కూడా బెటర్ కోఆర్డినేషన్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ తిరుపతి, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ తిరుపతి అండ్ తిరుమల హ్యాస్ టు హ్యావ్ మోర్ కోఆర్డినేషన్. దానికి కూడా ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తాం. టీటీడీ బోర్డ్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ ఎట్లయితే పనిచేస్తారో తిరుపతితో కూడా చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే బెటర్ కోఆర్డినేషన్ వస్తుంది, బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అదేమా మీరు చెప్పినట్టు చాలా అరాచకాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి. అయితే ప్లీజ్ ఇప్పుడు కూడా చాలా మందికి అనుమానాలు కూడా ఉన్నాయి. దేవుని పవిత్ర దెబ్బతీయడానికి కూడా చేశారని నేను అవన్నీ మాట్లాడడం లేదు. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే అవన్నీ వస్తాయి. అల్టిమేట్గా మీరు నన్ను ఇన్నేళ్లుగా చూశారు. నేను అధికారంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సామాన్య భక్తుడుగానే ఉంటాను. దట్ ఇస్ మై డెడికేషన్. ఐ విల్ కంటిన్యూ దాట్. అన్ని కూడా ఒకసారి సమీక్ష చేస్తాం. అందుకే నేను ఒకటి చెప్పాను, అందరం కూడా సింపుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు విఐపీస్గా కాకుండా అందరం భక్తులుగా వస్తే బెటర్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, దేవుని ఆశీస్సులు బాగుంటాయి. ఈ ఘటనలో పూర్తి వైఫల్యం టీటీడీ ఈవోది, అడిషనల్ ఈవోది బాధ్యత తీసుకోవాలంటే కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం. ఓకే, నేను డెప్త్కి వెళ్ళాను, డీటెయిల్కి వెళ్ళాను, దెన్ ఐ హ్యావ్ టేకన్ డెసిషన్స్. అందుకని ఈవోకు చెప్తున్నా, జాయింట్ ఈవోకి చెప్తున్నా, చైర్మన్కి చెప్తున్నా, మీరు కలిసి బాధ్యతగా ఉండాలని క్లియర్గా డైరెక్షన్ ఇస్తున్నాను. ఐఎమ్ వెరీ క్లియర్ అన్ దట్. సమన్వయం లేకపోవడమే ఈ ఘటనకు ప్రధాన కారణం.